వెంకట్రావు కిషోర్ లాగా మాట్లాడతాడు కదా. దాంతో రఘురామ్కి తెలిసి ఇంటికి వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తా అంటారు కదా. అప్పుడే కిషోర్ శ్రీను ఇంటికి వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు అని రఘురామ్ అడుగుగానే ఇక్కడికే వెళ్ళాం బావగారు. సరే, ఇంతసేపు కిషోర్ కాల్ చేశాడంట. అవునా? ఎప్పుడు? నేను చెప్పలేదా? ఎప్పుడో అప్పుడు బ్రతికే ఉంటాడు, ఏ పుట్టకో నుట్టకో చిక్కి ఉంటాడని నేను చెప్పలేదా? బ్రతికే ఉన్నాడు కదా. ఇప్పుడు మా శ్రీను ఏం తప్పు చేయలేదు కదా అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. చూసావారా ఎలా మేనేజ్ చేశానో అని ఈ విధంగా వెంకట్రావు అడగగానే తప్పు చేయడానికి తప్పు అనిపిస్తలేదా అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. మీరే కిషోర్ లాగా మాట్లాడే ఇంకా కిషోర్ ఫోన్ చేశాడు అనగానే ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారా అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆద్య ఇంట్లో ఉన్నంత వరకు మీరు ఇంట్లోకి రావడానికి వీలే లేదు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు. నానా, ఏం చేసావు నానా? ఇన్ని రోజులన్నా ఇంట్లో ఉండదు, ఇప్పుడు ఇంట్లో కూడా లేకుండా చేసావు. నేను ఫస్ట్ నుంచి వద్దు వద్దు అని చెప్తుంటే ఏదో ప్లాన్ చేసి మా ఇద్దరిని కలుపుతావన్నావు. ఇప్పుడు ఇద్దరిని విడగొట్టావు నానా. నువ్వు మా ఇద్దరిని కలపకున్నా మంచిదే, కానీ విడగొట్టకున్నానా అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నేను మీ ఇద్దరిని కలుపుతానరా? నానా వద్దు నానా, నువ్వు కలపకు, మేమే కలిసిపోతాం నానా. చేసి నువ్వు మా ఇద్దరిని కలపాలని ప్రయత్నించకు నానా అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. అప్పుడే పెద్దమ్మాచి ఆకలిస్తుందరా, నేను దోశలు వేసి పెడతాను, వెనుక కిటికీ దగ్గరికి రా, నేను దోశలు వేసి పెడతాను, కడుపు నిండా తింటువు అని ఈ విధంగా చెప్పి పద్మ దోశలు ఇస్తూ ఉంటుంది. అప్పుడే పద్మ దోశలు వేసే సమయంలో వెంకట్రావు వచ్చి ప్లేట్ పట్టుకొని దోశలన్నీ తింటుంటాడు. పక్కన ఆద్య కూడా ఉంటుంది. ఆద్య కూడా దోశలు తింటుంటే శ్రీను పద్మ వేసిన దోశలు తింటుందా అనుకోనేమో శ్రీను ఆది దగ్గరికి వెళ్ళి ప్లేట్ లాక్కొని దోశలన్నీ తింటున్నారు. ఏ శ్రీను, నువ్వు నా దోశలు తింటున్నావేంటి? నువ్వు నా దోశలు తింటున్నావు, మా అమ్మ నా కోసం చేస్తే నువ్వు తింటున్నావు అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. లేదు శ్రీను, ఇవి నాకు పెద్దమ్మ వేసింది అని ఈ విధంగా చెప్పగానే అబద్ధాలు చెప్పకు, మన ఇద్దరికి ఆడపిల్లలు పుడతారు. ఏం మాట్లాడుతున్నావు శ్రీను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది. అప్పుడే శ్రీను దోశలు తినే టైంలో రఘురామ్ వస్తూ ఉంటాడు. నువ్వు ఇంటి బయటే ఉండాలన్నా కదా, మళ్ళీ లోపల వరకు ఎందుకు వచ్చావు? నీకు ఫస్ట్ ఫుడ్ ఎవరు ఇచ్చారు అని ఈ విధంగా రఘురామ్ గట్టిగా అడుగుతుంటే ఇక శ్రీను మౌనంగా నిల్చొని ఉంటాడు. మామి, పెద్దనాన్న, ఇవి నాకు పెద్దమ్మ దోశలు వేసింది, శ్రీను నాయి లాక్కొని తింటున్నాడు అని ఈ విధంగా ఆది చెప్పగానే నువ్వు ఇంట్లో వచ్చే వరకు నీకు ఫుడ్ కూడా ఉండదు అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అర్థమైంది కదా, ఇక బయటికి వెళ్ళు అని ఈ విధంగా ఆద్య కూడా చెప్తూ ఉంటుంది. శ్రీను బయటికి వెళ్తుంటే అప్పుడే వెంకట్రావు కూడా కనపడుతూ ఉంటాడు. అప్పుడు దోశలు పద్మ వేస్తుంటే తింటూ ఉంటాడు. నాన్న, నువ్వు తింటున్నావా? అసలైన దొంగ నువ్వా అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. ఏంట్రా, నాకు ఆకలి అవుతుంది, నేను తింటున్నా, కావాలంటే కూడా నువ్వు కూడా తిను అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. నాన్న, అమ్మ నా కోసం దోశలు వేస్తుందంటే నువ్వొచ్చి నువ్వు తింటున్నావా అని ఈ విధంగానే కానీ పద్మ కూడా వెంటనే వచ్చి శ్రీను దగ్గరికి వచ్చి అరే కడుపు నిండిందారా అని ఈ విధంగా శ్రీనుని అడుగుతుంటే ఏంటమ్మా, నువ్వు నా కోసం చేసిన దోశలు నాన్న తిన్నాడు అని ఈ విధంగా చెప్పగానే ఇక పద్మ వెంకట్రావు మీదకి కోపంగా చూస్తూ ఉంటుంది. తినేదానికి సిగ్గు లేదా అని ఈ విధంగా పద్మ అడగగానే సిగ్గెందుకురా, తిన టైంలో సిగ్గు పడుకుంటూ తినద్దు, కడుపు నిండా తినాలి, సిగ్గుపడుకుంటూ తింటే కడుపు నిండదు పద్మ అని ఈ విధంగా చెప్పగానే ఇక నువ్వు మాట్లాడకు ఊకో అని ఈ విధంగా పద్మ కూడా చెప్తూ ఉంటుంది. మరోవైపు రామలక్ష్మి సౌరి సార్ మంచోడే కాదని ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. రామా, వచ్చావా? మీ ఫ్రెండ్స్ని రమ్మని చెప్పవా రామా అని ఈ విధంగా రఘురామ్ అడుగుతుంటే రామలక్ష్మి మాత్రం మౌనంగా నిల్చొని ఉంటుంది. జానకి నలుగు పెట్టిన
ఆ బంగారం పట్టుకరాపో అని ఈ విధంగా జానకికి చెప్పగానే జానకి ఆ బంగారం పట్టుకొని వస్తుంది. ఇగో అమ్మ, ఇవే నువ్వు నీ పెళ్లిలో పెట్టుకోవాలి అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే ఇక ఆ నలుగు పెట్టిన బంగారం రామలక్ష్మికి ఇయ్యగానే ఆ బంగారం విసిరి ఇస్తుంది. రామా, ఏం చేస్తున్నావు? పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది నాన్న, ఈ బంగారం ఎందుకు అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే రామా, ఏం మాట్లాడుతున్నావు? జానకి, ఆగు. ఏమైందమ్మా? ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? శౌర్య ఏమన్నా అన్నాడా? లేదు నాన్న, నాకే పెళ్ళి నచ్చట్లేదు. ఇది నువ్వు ఇష్టపడే పెళ్ళి చేసుకుంటున్నావు కదా? అవును నాన్న, కానీ నాకు ఇప్పుడు పెళ్ళి నచ్చట్లేదు. ఇప్పుడు పెళ్ళి నచ్చట్లేదంటే నలుగురు ఏమనుకుంటారు? ఇప్పుడు శౌర్య ఏమన్నా చేశాడా చెప్పు, నేను వాని సంగతి చెప్తాను. కానీ ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటున్నావేంటి? నిజాలు చెప్పు అని ఈ విధంగా చెప్పగానే ఇక రామలక్ష్మి చాలా ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. రామ, ఏమైందమ్మా అని ఈ విధంగా అడగగానే ఇక జానకి మొత్తం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అస్మితను ప్రెగ్నెంట్ చేశాడమ్మా అని ఈ విధంగా చెప్పగానే ఇక జానకి కూర్చొని కుప్పగిలి ఏడ్చుకుంటూ ఉంటుంది. ఏంటి, శౌర్య అస్మితని ప్రెగ్నెంట్ చేశారా? ఆ అస్మిత్ ఎవరమ్మా అని ఈ విధంగా అడగానే నా తోటి ప్లేయర్ అమ్మా. ఏంటి, ప్లేయర్ని పట్టుకొని ప్రింట్ చేశాడా? ఇంకా ఇంతమంది దగ్గర ఉన్నాడు అమ్మా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే నాకు నమ్ముతే అవ్వట్లేదమ్మా. శౌర్య సార్ మంచోడే, ఎక్కడొక్క కాడ పొరపాటు అయినట్టుందమ్మా అని జానకి చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నేను మాటలని నమ్మలేదమ్మా, నా కళ్ళను నమ్ముతున్నాను. నేను ఇప్పుడైనా పెళ్లి చేసుకున్నాను అనుకో, జీవితంలో నేనే బాధపడతానమ్మా. నా బాధ చూసి మీరు కూడా జీవితాంతం బాధపడుతూనే ఉంటారమ్మా. చిన్నగా ఉన్నప్పుడే విడగొట్టుకుంటే బెటర్ అని ఇప్పుడు నీకు చెప్తున్నానమ్మా. అది కాదు, శౌర్య సార్ నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకుంటలేడమ్మా. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుంటే నాన్న వచ్చి ఆ శౌర్యను చంపేస్తాడనే భయం కొద్దీ నన్ను పెళ్లి చేసుకుంటాడనే తప్ప నన్ను ప్రేమించి చేసుకుంటలేడమ్మా అని ఈ విధంగా చెప్పగానే సరే అమ్మా, నేనే నాన్నకు ఎలా అలా చెప్పి ఈ పెళ్ళి క్యాన్సిల్ అయ్యేటట్టు చేస్తానమ్మా అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి కూడా చాలా ఇద్దరు కలిసి ఏడుస్తూ ఉంటారు. అయ్యో దేవుడా, ఇద్దరు పెళ్ళిళ్ళు నా చేతి మీద జరుగుతాయి అనుకుంటే ఇప్పుడు నేనే విడగొడుతున్నాను. ఎవరి కన్ను మా మీద పద్దో ఏమో అని ఈ విధంగా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు జానకి ఇద్దరి పెళ్ళి జరిపిస్తుందా లేకుంటే విడగొడుతుందా, ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.